నీకు అచ్చంగా యేసు ప్రభుని గురించి ఘనపరిచి మాట్లాడే మాటలే కాదు, గొప్ప చేసి మాట్లాడే మాటలే కాదు, యేసు ప్రభుని విమర్శిస్తూ, క్రైస్తవ్యాన్ని విమర్శిస్తూ, క్రైస్తవ్యాన్ని దూషిస్తూ, క్రైస్తవ్యాన్ని ద్వేషిస్తూ, బైబిల్లో చెప్పబడిన దైవజనుల్ని తిడుతూ, మీకు దేవుని వాక్యం బోధించి గౌరవనీయులైన దైవజనుల్ని కూడా దూషిస్తూ, వాళ్ళ గురించి కూడా చెడ్డ మాటలెల్లా మీకు వినబడేటట్టు దేవుడే అనుమతిస్తున్నాడట. ఎందుకో తెలుసా? ఇందులో దుర్నీతి కలిగిన వారెవరో, సత్యమును ప్రేమించే వారెవరో టెస్ట్ చేయటానికి. సత్యమును ప్రేమించి సత్యమందు అభిలాష గల వారందరూ కూడా ఎన్ని దరిద్రపు మాటలు చెవికి వినబడ్డా దేవుని యందలి విశ్వాసాన్ని మాత్రం వదలరు. కానీ అబద్ధమును ప్రేమించి దుర్నీతి యందు ఇష్టం కలిగిన వాళ్ళు ఉన్నారే, దరిద్ర సరుకు. ఆ దరిద్ర సరుకంతా ఈ మాటలు విని దుర్మార్గులు, దౌర్భాగ్యులు, దరిద్రులు బైబిల్ని గురించి, బైబిల్లో భక్తుల గురించి, సేవకుల గురించి, క్రీస్తు గురించి దూషించే దోషంలు విని కొద్ది రోజులు చర్చిలో కూర్చొని భజన చేసి హల్లెలూయా హల్లెలూయా అని భజన చేసి, ఈ దుర్మార్గులు ఈ మాటలు ఎప్పుడైతే వినిపిస్తారో ఆ మాటలకి చెవొగ్గి వెళ్ళిపోతారు. అలాంటి తుక్కుసరికి వెళ్ళిపోవాలని దేవుడు వాటిని వినిపిస్తాడన్న సంగతి ఇది ఇక్కడ రాస్తుంది. సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకై